గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ప్రీతమ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు, హాస్పిటల్ స్టాఫ్, యాజమాన్యం, మరి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రేపు ఆదివారం యాక్చువల్గా ప్రపంచ బ్లడ్ డొనేషన్ డే. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో బ్లడ్ డొనేషన్ అనేది కొన్ని ప్రాణాలను కాపాడే విలువైన సంప్రదాయం కనుక అది ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ఎస్పెషల్లీ ప్రీతమ నాయకుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి అది ప్రమాదకరం కాదు, అది చేయటం వల్ల కొన్ని ప్రాణాలు మనం కాపాడగలమని తెలియజేయడానికి దీని ఉద్దేశం ఇది. రేపు ఆదివారం కొన్ని ఇబ్బందుల వలన మనం శనివారం దాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దాని ప్రాముఖ్యత తెలియాలంటే మీకు ఈ హాస్పిటల్లో ఒకసారి ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన ఒక పేషెంట్కి 27 బాటిల్స్ బ్లడ్ ఇచ్చి మనం ఆ ప్రాణాన్ని కాపాడటం జరిగింది. ఒక్కోసారి ట్రామా జరిగినప్పుడు ఎక్కువ బ్లడ్ ఉంటే తప్ప 1-2 బాటిల్స్ లాస్ ఉంటేనేమో మనం క్రిస్టలాయిడ్స్ అంటామంటే ఆర్డినరీ ఫ్లూయిడ్స్ ఇచ్చినా కూడా ప్రాణం కాపాడబడుతుంది. కానీ రక్తంలో 20% కంటే ఎక్కువైన బ్లడ్ స్రావం జరిగితే, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కానీ అయితే బ్లడ్కి బ్లడ్ ఇవ్వాలి తప్ప వేరే పదార్థం వేరు ఇచ్చినా కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడబడవు. తర్వాత అది ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అర్జెంటుగా ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఇంపార్టెన్స్ తెలుసుకునే 2012లోనే మన ఆయుష్ హాస్పిటల్స్, అంతకుముందు ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా బ్లడ్ బ్యాంక్ అటాచ్ అయి ఉన్నప్పటికీ కూడా కాంపోనెంట్స్ అంటాం. కాంపోనెంట్స్ అనే దానికి మీనింగ్ ఏంటంటే, ఒక డెంగ్యూ ఫీవర్ ఉంది, డెంగ్యూ ఫీవర్లో మనం ఇవ్వాల్సిన ప్లేట్లెట్స్ మాత్రమే, ఎనీమియా ఉన్న పేషెంట్కి మనకు ఇవ్వాల్సిన రెడ్ బ్లడ్ సెల్స్ మాత్రమే, లివర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఫైబ్రినోజన్ అనే పార్ట్ ఇస్తాం. అలా మనం వేరు అవసరాలను బట్టి రక్తాన్ని మనం కలెక్ట్ చేసిన దాన్ని కాంపోనెంట్స్ కింద సేవ్ చేసి, ఈ రక్తం ఇచ్చింది ఒక పేషెంట్కే కాకుండా దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ అందరికీ కూడా చాలా ఉపయోగపడి ప్రాణాన్ని కాపాడతాయి. కనుక ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి బ్లడ్ బ్యాంకు ప్లస్ కాంపోనెంట్స్ ఉన్న హాస్పిటల్లో ఎక్స్ట్రా సేఫ్టీ ఉంటుంది. ట్రామా కానీ ఇంకోటి కానీ ఇమీడియట్గా మన దగ్గర ఇవ్వటం. తర్వాత ఇంకో సదుపాయం ప్రజలకు మేము అందించేది ఏంటంటే, మీ బంధువులు ఎవరికైనా ఆపరేషన్ అయినప్పుడు ఒక్కోసారి రక్తం మనం డొనేషన్ అడగటం జరుగుతుంది. ఫ్యామిలీని అడిగినప్పుడు వారు ఇచ్చిన బ్లడ్ మీకు అవసరమైన బ్లడ్ ఒకటి కాకపోవచ్చు. బ్లడ్ బ్యాంక్ ఉన్న చోట్ల ఏమవుతుందంటే, వారు ఏ రక్తం ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ ఫ్యామిలీకి కావాల్సిన రక్తం మనం ఇచ్చే సదుపాయం, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి వస్తుంది. దానివల్ల బ్లడ్ బ్యాంక్ అనేది 2012లోనే ఫస్ట్ టైం 2 కలిపిన బ్లడ్ బ్యాంక్ని ఆయుష్ హాస్పిటల్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి దిగ్విజయంగా ఎన్నో హార్ట్ ఆపరేషన్లు కానీ లివర్ ట్రాన్స్ప్లాంట్స్ మనం 15 చేసాం. అలా మేజర్ ఆపరేషన్ జరిగినప్పుడు బ్లడ్ మాకే అవసరం ఉంటుంది. కానీ అది బ్లడ్ అనేది మనం క్రియేట్ చేసేది కాదు. మీలాంటి దాతలు, ప్రజలు సహృదయంతో వాళ్ళు వచ్చి సాటి మనిషికి ఉపయోగపడాలనే అభిప్రాయం ఉన్న వారందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి, మేము ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా లాభాపేక్ష లేకుండా అవసరానికి మాత్రమే వాడటానికి ఈ క్యాంపు పెడుతున్నాం. ఈ క్యాంపులో ఇచ్చే దాతలందరికీ కూడా మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిన ప్రతి బ్యాగ్ని కాంపోనెంట్స్గా కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ప్రాణాలు కాపాడటానికి వాడతామని మీ అందరికీ పాత్రికేయుల ముఖంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి మన ప్రీతమ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు నిన్నంత వారు ప్రయాణంలో ఉన్నారు. ఆయన కూడా వారు ఇది ఇంపార్టెంట్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన బలంగా నమ్ముతారు కనుక దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఉదయమే వారు మాకు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కొద్ది మాటలతో మిగిలిన మిత్రులు కూడా మాట్లాడి తర్వాత రామ్మోహన్ గారు మాట్లాడతారు. వర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ రామ్మోహన్ రావు గారికి, ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు, ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానాన్ని ప్రోత్సహించడానికి వచ్చిన మా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ ఆయుష్ హాస్పిటల్ యజమాన్యం తరపున ఆహ్వానము, కృతజ్ఞతలు. మీరు మా మిత్రుడు రమేష్ ఆల్రెడీ ఈ బ్లడ్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యం గురించి చెప్పారు. ఒకటేంటంటే, ఒక మనిషి ఇచ్చిన రక్తం ఒకళ్ళకి కాకుండా ఎక్కువ మందికి ఉపయోగపడటం అనేది చాలా సైన్స్ సాధించిన అభివృద్ధిలో ఒకటి. రక్తంను విడగొట్టి బ్లడ్ ఒకళ్ళకి, అంటే దాన్ని ప్యాక్డ్ సెల్స్ అంటారు, అలాగే కాంపోనెంట్స్ ఒకళ్ళకి, దాంట్లో ఉన్న ఎఫ్ఎఫ్పి వేరే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ విడగొట్టి వేరే వాళ్ళకి, బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడటం అనేది చాలా ఇంపార్టెంట్. మా దగ్గర హాస్పిటల్లో ఇంటిగ్రేటెడ్గా బ్లడ్ బ్యాంక్ ఉండటం అనేది హాస్పిటల్ మేనేజ్మెంట్కి కానీ పేషెంట్కి కానీ చాలా సౌలభ్యం. ఎందుకంటే మొన్నే జరిగిన
లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి నెగిటివ్ బ్లడ్ కావాల్సి వచ్చింది. మీ అందరికీ తెలుసు నెగిటివ్ బ్లడ్ కావాల్సలో ఎంత కష్టమో. దాన్ని ప్రొక్యూర్ చేసి మిగతా మనం కూడా ఇంకో బ్లడ్ బ్యాంక్ సహకరించి, ఇంకో బ్లడ్ బ్యాంక్ మనకు సహకరించి హెల్ప్ అమాంగ్ అవర్ సెల్స్. ఇప్పుడు పేషెంట్లు ఎలాగో తోటి పేషెంట్కి వచ్చిన డోనర్స్ తోటి పేషెంట్కి హెల్ప్ చేద్దామని ఎలా వచ్చారో, అలాగే వేరే హాస్పిటల్లో ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు కూడా వాళ్ళు మన బ్లడ్ బ్యాంక్తో కోఆర్డినేట్ అయ్యి మనకు అవసరం వచ్చింది వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనకి చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అందువలన ఇది ఈ వచ్చిన దాతలు ఇచ్చిన వాళ్ళ ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ మళ్ళీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇప్పుడు బ్లడ్ బ్యాంకు డాక్టర్ పద్మ గారు మాట్లాడతారు. Good morning everyone అండి. Actually thank you MLA sir for coming over for the donation and along with my directors of the Ayush Hospital మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపు is actually the blood donors day. సో దానికి అనుగుణంగా రేపు సండే కాబట్టి ఈరోజు ముందు నుంచే మొదలుపెట్టాం బ్లడ్ అవేర్నెస్ డొనేషన్ క్యాంప్ కింద. సో సార్ సార్ అన్నీ చెప్పేశారు. మనకు ఒక్క ప్యాకెట్ ఆఫ్ బ్లడ్ నుంచి వీ గెట్ 4 products అనమాట. సో ఈ 4 products 4 డిఫరెంట్ 4 ప్రాణాలని కాపాడగలదు. మనం ఇన్హౌసే కాకుండా మనం బయటికి కూడా వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్. బికాజ్ సేవ అన్నది మన వరకే కాదు, మనకి బయటికి కూడా ఇవ్వాలన్నది మా ఉద్దేశం. సో వీ హ్యావ్ ఆల్వేస్ బీన్ హెల్పింగ్ ఈవెన్ పేషెంట్స్ outside our campus also. Thank you so much for everyone who has come here. Thank you. ది వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా అది ఇంకొక 24 గంటల్లో వచ్చే రోజు ప్రపంచం మొత్తం కూడా రక్తం దానం చేసే వాళ్ళకి ఒక స్ఫూర్తి కలిగించడానికి ఇది ప్రపంచ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. రక్తదానం అనేది ప్రాణదానం అనే దానికి ఒక మరో పదం. మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతూ ఉందంటే ఒక వ్యక్తి నుంచి తీసిన రక్తం అది 4 కాంపోనెంట్లుగా తయారు చేయొచ్చు. 4 రకాల పేషెంట్లకు అది ప్రాణదానం చేయొచ్చు అని చెప్పి ఈరోజు శాస్త్రం పెరిగిందా అభివృద్ధి చెందిన దానికి ఇదొక ఉదాహరణ. ఇవాళ రక్తం దానం చేయటం వల్ల 4 ప్రాణాలు కాపాడబట్టే కాకుండా నా లెక్కలో అయితే నేను ఎక్కడికి వెళ్ళినా ఈ విషయం చెప్తాను. రక్తం దానం చేసిన వాళ్ళు కూడా చాలా లబ్ధి చెందుతారు. ఎందుకంటే పాత రక్తం వెళ్ళిపోయి కొత్త రక్తం పుట్టే శక్తి ఆ బాడీ మెకానిజం ప్రకారం కొంత రక్తం వెళ్ళగానే ఏమిటే రక్తం పుట్టుద్ది, అది కొత్త రక్తం తన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడింది. ఈ రోజున సడన్గా మాకు కూడా ఒక ప్రజాప్రతినిధిగా సడన్గా ఫోన్లు వస్తాయి, పలానా గ్రూప్ బ్లడ్ కావాలని. ఇమీడియట్గా డాక్టర్ గారికి లేకపోతే ఇంకా చాలామంది దీనికి ఒక సంఘం కూడా ఉంది, బ్లడ్ డోనర్స్ సొసైటీ అని చెప్పి ఒక సంఘం కూడా. దాంట్లో అందరి పేర్లు వాళ్ళ గ్రూప్తో సహా ఒక డైరెక్టరీ ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా అడిగితే దానిలో డైరెక్టర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఇవాళ రక్తదానం ఇవ్వడానికి చాలామంది చురుగ్గా ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఇంకా చాలామంది రావాల్సిన అవసరం, ఇది చాలా అవసరం. ఎందుకంటే అనేకమైన ప్రాణాలు కాపాడడానికి ఇందాక చెబుతున్నారు డాక్టర్ గారు. ఒక పేషెంట్కి యాక్సిడెంట్ జరిగితే 28 బాటిల్స్ రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇది ఎంత కష్టం మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది అందరూ కూడా యూత్ కానివ్వండి లేకపోతే మిడిల్ వయసు కానివ్వండి అందరూ కూడా గమనించుకోవాల్సింది ఈ విషయాన్ని గమనించుకోవాలి. నేను కూడా చిన్న సైంటిస్ట్ని కాబట్టి నేను చెబుతున్నాను. రక్తం ఒకసారి ఇస్తే మరలా దాని బ్లడ్ మరలా మనకు పుట్టి ఆ కొత్త రక్తం ద్వారా మనకు ఆరోగ్యం పెరుగుద్ది అనేది తెలిసిన ప్రతి ఒక్కరు కూడా 10 మందికి చెప్పాలి. ఎక్కువ మంది రక్తం ఇవ్వడానికి అవసరం వచ్చినప్పుడు రక్తం ఇవ్వడానికి 6 నెలలకు ఒకసారి ప్రతి మనిషి కూడా బ్లడ్ డొనేట్ చేయొచ్చు. ఆ బ్లడ్ తీసి ఇచ్చేయచ్చు. 6 నెలలకు ఒకసారి మనం బ్లడ్ కనుక ఇస్తే
మన ఆరోగ్యం కూడా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లైఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువలన ఈ రక్తదాన శిబిరం ఈ రోజున ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం ఆయుష్ హాస్పిటల్ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటివి మరి 10 మందికి స్ఫూర్తి కలిగించే విధంగా ఈ కార్యక్రమాలు మనం ఇక్కడ మాట్లాడుకున్న మాటల ద్వారా డాక్టర్లందరూ చెప్పారు, రమేష్ గారు చెప్పారు, పద్మ గారు చెప్పారు, అదేవిధంగా గోపాలకృష్ణ గారు చెప్పారు. వీళ్ళందరూ చెప్పిన విషయాల్లో మీ ద్వారా 10 మంది తెలుసుకుని ఈ యొక్క రక్తదాన శిబిరాలకి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుతాం.